రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కట్టేదన్ ప్రాంతంలో కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై మైలార్దేవుపల్లి పోలీస్ ఫుడ్ ఆఫీసర్లు సౌమ్యారెడ్డి ఆకస్మిక దాడులు చేశారు. హానికరమైన రంగులు కలిపిన మిక్చర్ నిబంధనలకు విరుద్ధంగా తయారు నూనెలు నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. తయారీ కేంద్రాలకు సంబంధించిన అనుమతులపై కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. నలుగురు ఉన్నాయా కొడుకులు డబ్బులు రాసావా ఏంటి సార్ అవి ఇవి రాయలేం సార్ రెడీ వారు స్టాంపింగ్ స్టాంపింగ్ ఈ డబ్బులన్నీ ఇవన్నీ తల్లి అవన్నీ తీసుకురండి. ఎన్ని లెక్క పెట్టండి. సరే అక్కడనే ఉండి లెక్క పెట్టండి. అందరు కలిపి పెట్టేసి కౌంట్ చేసుకుని తాళం తీసుకుని తీసేసుకుంటాం. డిస్టర్బ్ చేస్తే ఏకదాన్ని నడుపుతున్నాం. ఇప్పుడు ఇంకోటి మేడం నాటితో ఒకటి ఏమైనా చిక్కి ఉంది కదా, ఈ చిక్కి వితౌట్ లేబుల్ వైట్ లేబుల్ పెట్టుకోవచ్చు. వితౌట్ లేబుల్ వీళ్ళు ఇప్పుడు నర్సం పెట్టి సప్లై చేస్తారంట. వాడు ఏం చేస్తారంటే వాడు లేబుల్ వేసుకుని వాడనుకుంటాడు. పశువులో పెట్టే బెల్లం, పశువులో పెట్టే బెల్లం, గ్రౌండ్ నట్స్ కూడా
పేరు? నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అత్తాపూర్ సర్కిల్ అండి. ఈరోజు మేము మైలార్దేవపల్లిలో మిక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చూసాము. కొన్ని వాళ్ళు ఏంటంటే సింథటిక్ ఫుడ్ కలర్స్ మిక్చర్స్లో వాడొద్దు అకార్డింగ్ టు రూల్స్. వాళ్ళు ఏంటంటే బయట దొరికే దానిపైన FSSAI లైసెన్స్ ఉందని చెప్పి అవే కలర్స్ తెచ్చి వాడుతున్నారు. మా యాక్ట్ ప్రకారం వాడొద్దు. సో ఆ ప్రోడక్ట్స్ అన్నీ సీజ్ చేయడం జరిగింది. హెచ్ఫాస్ట్ పోలీస్ వాళ్ళు చేసి ల్యాబ్కి పంపిస్తున్నారు టెస్టింగ్ కోసం. అండ్ ఆయిల్ కూడా అదే ఆయిల్ రిపీటెడ్గా వాడి అది కొంచెం డార్క్ కలర్లో ఉంది. సో ఆయిల్ పైన డౌట్తో కూడా అది కూడా శాంపిల్ తీసి ల్యాబ్కి పంపిస్తున్నారు.